కోసం ఎదురు చూసే వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ అవకాశాలు రావాలంటూ ఎదురు చూసే బదులు అవకాశాన్ని తామే సృష్టించుకున్న యువ దంపతులే వేపూరి వెంకట వికాస్, ఆయన భార్య దీక్షిత. కొబ్బరిని ముడిసరుకుగా చేసుకుని ప్రత్యేకమైన ఆహార ఉత్పత్తులు రూపొందించారు. ఇలా కొందరు అవకాశాల కోసం ఎదురు చూడకుండా తమ అభిరుచికి సృజనాత్మకతను చేర్చి కోట్లు సంపాదిస్తున్నారు. కోస్తా కొబ్బరికి గుర్తింపు తీసుకురావాలన్న ఆశయంతో విజయవాడకు చెందిన వేపూరి వెంకట వికాస్, దీక్షిత అనేక ప్రయోగాలు చేశారు. కోకో ముంజు పేరుతో ఓ బ్రాండ్ సృష్టించి కొబ్బరితో వివిధ ఆహార పదార్థాలు తయారు చేసి వ్యాపారం చేస్తున్నారు. ఏకంగా 60కి పైగా పదార్థాలను తయారు చేయడమే కాకుండా ఇందులో ప్రతిదీ వినూత్నంగా తయారు చేస్తున్నారు. వీటన్నిటినీ కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లిలోని పరిశ్రమలోనే రెడీ చేసి విజయవాడలో విక్రయిస్తున్నారు. త్వరలో దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నారు. కొబ్బరి పొడి, కొబ్బరి స్లైస్, స్వచ్ఛమైన కొబ్బరి నూనె పదార్థాలను తయారు చేస్తున్నారు. యంత్రాల ద్వారా కొబ్బరికాయ పెంకు తీసి వాటిపై శుభ్రంగా చెక్కు తీసి గ్రేడింగ్ చేసిన కాయలను మిషన్ ద్వారా శుభ్రంగా కడిగి వాటిని ముక్కలుగా చేసి కొబ్బరి పొడి తయారు చేస్తున్నారు. తయారైన కొబ్బరి పొడిని ప్యాకింగ్ చేసి సీలు వేసి విక్రయిస్తున్నారు. ఇక్కడ పని వచ్చేసి కొబ్బరికాయలండి, బయటికి అక్కడి నుంచి కట్ చేసి కాయలు ఇక్కడికి వస్తాయండి. అవి ఈ తొట్టులో నుంచేసి ఆ మిషన్లో వేస్తామండి, పౌడర్ వస్తుందండి. ఇక్కడ పొడి ప్యాకెట్లో వేసి అక్కడ కాటా పెడతామండి. తర్వాత ప్రెస్ చేసి ప్యాకెట్లు సీలింగ్ వేస్తామండి. తర్వాత దాని ప్రాసెస్ ఫ్రిడ్జ్లో పెడతామండి. నా పేరు సుభాష్ని అండి. మేము తెలంగాణ నుంచి వచ్చాము ఇక్కడికి. ఇక్కడ వచ్చేసి జెంట్స్ అయితే లేడీస్ అయితే 50 మెంబర్స్ ఉంటారు. నేను ఇక్కడ సూపర్వైజర్గా వర్క్ చేస్తున్నాను. అయితే డైలీ వేరే మాది యూనిట్ ఉంది, అక్కడికి కొబ్బరికాయలు వస్తాయండి. అక్కడ పెంకు అది తీసేసి ఇక్కడ తీసుకొచ్చేసి మేము బయట క్లీన్ చేసుకుంటాం. మళ్ళీ లోపలికి వచ్చాక కూడా క్లీన్ చేస్తాము. దాన్ని పౌడర్ చేస్తాము. పౌడర్ చేసిన తర్వాత ఈ కేజీ కానీ 2 kg కానీ మా ఆర్డర్ ప్రకారం మేము చేసేసుకొని అది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాం. అది 1 year గ్యారంటీ ఉండిద్దండి. తర్వాత వచ్చేసి సిప్స్ చేస్తాం. ఇలా ప్రాసెస్ ఉంటాయి మాకు. లేడీస్ అయినా ఏదైనా మాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఇక్కడ వర్క్ కూడా నాకు బాగా ఇచ్చేస్తుంటారు వాళ్ళు. నేను చెప్పంగానే వెళ్ళిపోయి చేయటం, సపోర్ట్ బాగా ఉంటారు వాళ్ళు. బాగా ఉందండి, మాకు ఇక్కడ చాలా సంతోషంగా ఉంటుంది. వాళ్ళు వచ్చిన పనిని బట్టి మాకు కూడా సంతోషంగా ఉండదు. వాళ్ళు వస్తున్నారు, చేస్తున్నారు, వాళ్ళకే సంతోషం, నాకు సంతోషం. చాలా బాగుంటుంది ఇక్కడ. ఎలాంటి రంగు రసాయనాలు కలపకుండా కేవలం కొబ్బరి నీళ్ళనే ప్రాసెస్ చేసి తాటి ముంజను తలపించే రుచిని అందిస్తున్నారు. కొబ్బరి తురుము, పాలు, నీటితో 20కి పైగా వంటకాలు, 40 రకాల కేకులు, ఐస్ క్రీంలు, బిస్కెట్లు, మిల్క్ షేకులు, కాఫీ తదితర పదార్థాలు తయారు చేస్తున్నారు. పిజ్జా తయారీలో మైదా మోతాదు తగ్గించి కొబ్బరి పిండి ఉపయోగిస్తున్నారు. కొబ్బరి నుంచి ఐరన్, మెగ్నీషియం, కాపర్, జింక్, మ్యాంగనీస్ తదితర ఖనిజాలు సమృద్ధిగా వీటిలో ఉంటాయి. కొబ్బరిని తినాలని ఆరోగ్య నిపుణులే చెప్తారు. అందుకే దీన్ని ఫుడ్ లైఫ్ స్టైల్లో ఒక భాగం చేయాలని ఈ కంపెనీని మొదలుపెట్టినట్లు కోకముంజ్ యజమాని దీక్షిత చెప్తున్నారు. హాయ్ అండి, నేను దీక్షిత. కోకోముంజ్ కెఫే ఆపరేషన్స్ అంతా కూడా నేనే డీల్ చేస్తూ ఉంటాను. యాక్చువల్లీ మేము కంపెనీ ఫ్యాక్టరీ స్టార్ట్ చేసినప్పుడు 2019లో ఇమీడియట్గా కోవిడ్ రావటం అండ్ దాని ఎఫెక్ట్స్ ఒక 2 years అలా చాలా ఇబ్బంది పడ్డాము. సో ఓన్లీ ఆయిల్, వర్జిన్ కోకోనట్ ఆయిల్ అండ్ కోకోనట్ పౌడర్తో అంటే ఎనఫ్ కాంపిటీషన్ ఆల్రెడీ ఉంది. సో మేము కొంత ఇన్నోవేటివ్గా దీని నుంచి చేయాలి అని అనుకున్నాం అనమాట. సో అక్కడ మా కెఫే కాన్సెప్ట్ స్టార్ట్ అయింది ఆల్రెడీ. సో దాంట్లోనే వేరియస్ ప్రొడక్ట్స్ కోసం మేము చాలా రీసెర్చ్ చేసాము. ఆల్మోస్ట్ ఒక్కొక్క ప్రోడక్ట్కి 6 months ప్లస్ రీసెర్చ్ చేసి చాలా ప్లేసెస్ తిరిగి సో దాంట్లో దేది బెస్ట్ అని చూస్ చేసుకొని అలా చేసాము. సో అలా ఫస్ట్ వచ్చిన ప్రోడక్టే కోకోముంజ్ అండి. సో ఇక్కడ కోకోముంజ్ అనే పేరుతోటి లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ సేయింగ్ దట్ ఇట్ ఈస్ కోకోముంజ్ ఓన్లీ అని. లేదు, దే ఆర్ యూజింగ్ జెలటిన్ అంటే యానిమల్ బేస్డ్ ప్రొడక్ట్స్ కూడా యూజ్ చేస్తున్నారు. సో మేము అలా కాదు, సీవీడ్ స్టెబిలైజర్ తోటి ఇట్ ఈస్ ప్యూర్ వెజ్. సో అలా దాని మీద కూడా చాలా రీసెర్చ్ చేసాము. సో దానిలాగే ఇంకా చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి మా దగ్గర. అండ్ కోకోనట్ ఏంటంటే బేసిక్గా ఒక ఎవ్రీడే 50 to 60 grams కోకోనట్ తీసుకోవాలి ఎవ్రీడే అని డాక్టర్స్ చెప్తూ ఉంటారు ఇన్ ఎనీ ఫామ్. సో మేము అంటే డైరెక్ట్గా ఓన్లీ కొబ్బరికాయ తీసుకొని రోజుకొక ఇంత ముక్క తినాలి అని చెప్తారు, బట్ అది అవ్వదు. కాబట్టి మాకేంటంటే కోకోనట్ని ఒక లైఫ్ స్టైల్ ప్రొడక్ట్ లాగా తయారు చేయాలి అనుకున్నాము. సో మార్నింగ్ ఆయిల్ పుల్లింగ్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి నెక్స్ట్ కాఫీస్లో కానీ, శాండ్విచ్లో కానీ, కోకోనట్ రైస్ కానీ, పాస్తా కానీ, పిజ్జా కానీ, సో ఎవ్రీథింగ్లో కోకోనట్ని ఎంతో కొంత ఇండల్ చేసి దాన్ని ఇంటేక్లా తీసుకొని ఇది ఒక లైఫ్ స్టైల్ ప్రొడక్ట్ లాగా అండ్ అన్ని జనరేషన్స్కి కూడా ఇది వెళ్ళేలాగా మేము ట్రై చేద్దామని అనుకున్నాము. సో దాని మోడల్ కోకోముంజ్ కెఫే అనమాట. సో దాంట్లో ఒక మెయిన్ ప్రొడక్ట్ కోకోముంజ్ అండ్ కాఫీస్ ఉన్నాయి,
చిన్నపిల్లలు ఐస్ క్రీమ్స్ తినడానికి ఇష్టపడతారు. సో నార్మల్ డైరీ మిల్క్ని రీప్లేస్ చేసి వీఆర్ యూజింగ్ కోకోనట్ మిల్క్. దాని బేస్ తోటి జిలాటోస్ కూడా ట్రై చేస్తున్నాము. ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ ను తింటున్న కస్టమర్లు చాలా బాగున్నాయంటూ కామెంట్ చేస్తున్నారు. రాజేష్ అండి, దీన్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నాను. బట్ కాకపోతే ఇవాళ నేను టేస్ట్ చేసిన దాంట్లో కోకోనట్ ముంజని ఒక ఐటమ్ టేస్ట్ చేశాను. బట్ నార్మల్గా మనం ఏంటంటే తాటి చెట్టు నుంచి చేసినవి మాత్రమే మనం టేస్ట్ చేస్తాము. వీ ఫెల్ట్ గుడ్ అనమాట. బట్ ఫస్ట్ టైం ఇక్కడ కోకోనట్ నుంచి చేసింది తింటున్నాను. దీంట్లో పల్పు కూడా ఒకటి యాడ్ ఉంది. బట్ చాలా బాగుందండి టేస్ట్ అయితే కనుక. ఇంకా ఇక్కడ కోకోనట్లో చాలా డిఫరెంట్ ఐటమ్స్ కూడా నేను చూస్తున్నాను. బట్ ఎవ్రీథింగ్ ఫైన్ అండి, చాలా బాగున్నాయి అన్ని ఐటమ్స్.